బీజేపీ టీడీపీ జనసేనతో కూడిన ఎన్డీఏ ప్రభంజనం సృష్టించబోతోంది. లోక్సభ ఎన్నికల్లో ఆ కూటమికి తిరుగుండదని తేలిపోయింది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏకు 20 సీట్లు రావడం ఖాయమని ఏబీపీ సి ఓటర్ సర్వే నిగ్గు తేల్చింది. ప్రస్తుత అధికార పార్టీ వైసీపీకి 5 స్థానాలు మాత్రమే వస్తాయని సి ఓటర్ తేల్చింది. ఎన్నికలు మరో నెల రోజులు ఉన్నందున ఎన్డీఏ బలం మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోపక్క తెలంగాణలోని 17 స్థానాల్లో కాంగ్రెస్కు 10, బీజేపీకి 4, బీఆర్ఎస్కు 2, ఎంఐఎంకు 1 స్థానం వస్తాయని సి ఓటర్ సర్వేలో తేలింది. ఏపీలో సర్వేల ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఇటీవల ఇండియా టుడే, నేడు ఏబీపీ న్యూస్ 18 సర్వేల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి తిరుగులేని విజయమని తేల్చేస్తున్నాయన్నారు. సైకో జగన్ చేతిలో ధ్వంసమైన రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి పునర్నిర్మాణం చేయగలదని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని జాతీయ మీడియా సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఏపీలో మెజారిటీ ఎంపీ స్థానాలు టీడీపీ, జనసేన విజయం సాధిస్తాయని గతంలో ఇండియా టుడే సర్వే వెల్లడించగా, ఏబీపీ సర్వే ప్రకారం ఏపీలో 25 లోక్సభ స్థానాలకు గాను 20 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని తేలింది. మరో జాతీయ మీడియా సంస్థ న్యూస్ 18 ఒపీనియన్ పోల్ సర్వేలో 18 స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెల్లడైంది. సైకో జగన్ గ్యాంగ్ ఏ విషవ్యూహం పన్నినా దారుణ పరాజయం నుంచి వైసీపీ తప్పించుకోలేదని సర్వేలు కుండబద్దలు కొట్టాయన్నారు. ప్రజా వ్యతిరేక తుఫానులో వైసీపీకి అంతిమ యాత్ర ఖాయమంటూ లోకేష్ స్పష్టం చేశారు. హలో వై నాట్ 175 జగన్, చలో లండన్ అంటూ నారా లోకేష్ సెటైర్లు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకుడు మన్నవ మోహన్ కృష్ణ భేటీ అయ్యారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మోహన్ కృష్ణకు మంచి పేరున్నప్పటికీ సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు సీటు కేటాయించలేకపోయామని చంద్రబాబు అన్నారు. టీడీపీ బలోపేతానికి కృషి చేసిన మన్నవకు ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు తన సేవల్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందని మోహన్ కృష్ణ అన్నారు. అధినేత మాటల్ని శిరసావహిస్తానని మన్నవ స్పష్టం చేశారు.